పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నటనతోనే కాకుండా తోటి హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తూ ఒక బ్రాండ్ గా ఎదిగారు. ప్రస్తుతం రాజకీయ మరియు సినీ బాధ్యతల్లో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు ఒక భారీ క్రేజీ ప్రాజెక్టుతో వార్తల్లో నిలిచారు. మెగా కాంబినేషన్ సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న జైలర్ 2 లో పవన్ కళ్యాణ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. మొదట ఈ పాత్ర కోసం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ఆ తర్వాత టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పేర్లు వినిపించాయి. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో వారు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిసింది. తాజాగా ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ ను దర్శకుడు నెల్సన్ సంప్రదించారని, దానికి పవన్ కూడా సానుకూలంగా స్పందించారని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే రజనీకాంత్ మరియు పవన్ కళ్యాణ్ లను ఒకే స్క్రీన్ పై చూడడం అభిమానులకు కళ్ల పండగే అని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా గడుపుకునే, మరోవైపు సినిమాలకు కూడా తరచుగా సమయం కేటాయిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా అప్డేట్ సంబంధించి ఒక కొత్త వార్త అయితే మాత్రం టాలీవుడ్లో మాత్రం చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా గ్లోబల్ ఇండియా ఐకాన్గా పేరు సంపాదించుకున్న సౌత్ ఇండియన్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ఆయన ఇప్పటికే సూపర్ స్టార్గా ఉన్నారు. ఆ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక స్పెషల్ క్యామియో రోల్ను చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు మన సినీ వర్గాల్లో కూడా బలంగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారికంగా అయితే ఒక ప్రకటన అయితే రాలేదు, కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో నటించేది మాత్రం పవన్ కళ్యాణ్ తన సమ్మతిని తెలియజేశారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ సినిమాకు అంటే జైలర్ 1 సినిమా 2023లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ క్రమంలోనే జైలర్ 2 దీన్ని సీక్వెల్గా తీస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీన్ని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాని. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్తో నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్ హోదాలో మాట్లాడడం జరిగింది. ఈ స్పెషల్ క్యామియో రోల్ని చేయడానికి కూడా పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించడానికి పవన్ కళ్యాణ్ కూడా పాజిటివ్గా స్పందించారనే టాక్ మాత్రం సినీ వర్గాల్లో మాత్రం వినవస్తుంది. అయితే తొలుత సూపర్ స్టార్ సినిమాలో నటించేందుకు ఈ స్పెషల్ రోడ్లో మన బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ అయితే సంప్రదించడం జరిగింది. షారుఖ్ ఖాన్కు ఈ సినిమాలో రజనీకాంత్ నటించడానికి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో అనంతరం తెలుగు అగ్ర సినీ హీరో నందమూరి బాలకృష్ణను కూడా సంప్రదించడం జరిగింది. అయితే నందమూరి బాలకృష్ణ సంబంధించి డేట్స్ కూడా సర్దుబాటు కాకపోవడంతో చివరకు పవన్ కళ్యాణ్ను ఆ సినిమా డైరెక్టర్ అయితే సంప్రదించారు. ముఖ్యంగా రజనీకాంత్తో పవన్ కళ్యాణ్ కూడా మంచి బాండింగ్ కూడా ఉంది. రాజకీయాల్లో ఇటు సినిమాల్లో కూడా ఒక స్టార్గా వెలుగుతున్న పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజీ దృష్ట్యా రజనీకాంత్ కూడా దీనికి సంబంధించి సానుకూలంగా స్పందించడంతో డైరెక్టర్ సంప్రదించడం అయితే జరిగింది. చివరకు రజనీకాంత్ సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ కూడా స్పెషల్ క్యామియో రోల్కు సంబంధించి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించేందుకైతే ఒప్పుకున్నట్టు సమాచారం. దీంతో అభిమానులు కూడా పట్టణాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోల్ మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది అనే ప్రచారం కూడా ఇప్పటికైతే జరుగుతుంది. జైలర్ 1 తరహాలోనే జైలర్ 2 కూడా దీన్ని సీక్వెల్గా రానున్న నేపథ్యంలోనే ముఖ్యంగా టాలీవుడ్ బాలీవుడ్ రంగంలో కూడా అంతర్జాతీయ స్థాయిలో జైలర్ 2 సంబంధించి అంచనాలు అయితే భారీగా నెలకొన్నాయి.